హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఈరోజు ఆఫ్‌కోర్స్ మీరు ఆ స్టార్టింగ్ వినుంటే అమ్మా! అది వింటుంటే లైక్ నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో ఉండే ఇంటర్వల్‌లు అండ్ ఆ డైలాగులైతే ఇప్పటి వరకు అంటే సినిమా వచ్చి 18 ఇయర్స్ అయినా సరే నీకింకా అదే ఫీలు, అదే గూస్ బంప్స్ తెప్పిస్తది. సో, ఆఫ్‌కోర్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ద ఫస్ట్ కాంబినేషన్ మన 'రెబెల్ స్టార్' 'ప్రభాస్' గారు అండ్ 'రాజమౌళి' గారు 'ఛత్రపతి' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ ప్రభాస్ ఇందాకడ చెప్పినట్టు. సో, యాస్ యూజువల్ ఈ సినిమా గురించి క్రెడిట్లు చెప్పబోతాం. అండ్ దెన్ దాని తర్వాత కంటెక్స్ట్ మేము చెప్తాం. బట్ అంటే ఫస్ట్ చెప్పాలంటే ఈ సినిమా ఫస్ట్ టైమ్ వీహెచ్ఎస్‌లో చూసాను. సినిమా చాలా వైలెంట్‌గుంది నాకు గుర్తుంది. కానీ నాకు ఇంటర్వల్ సీను ఒకటే గుర్తు. అండ్ ఇంటర్వల్ సీన్ లైక్ బాగా గుర్తు. ఇప్పటి వరకు గుర్తు. అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ లైక్ ఇంటర్వల్ సీన్ ఎవర్. దానికి కారణం ఏంటో నేను తర్వాత చెప్తా. దాని తర్వాత నాకు తెలిసినంత వరకు 'ప్రభాస్' కెరియర్‌లో ఫస్ట్ లైక్ ఔట్‌రైట్ మాస్ బ్లాక్ బస్టర్ ఈ సినిమా. బికాజ్ దానికి ముందు 'రాఘవేంద్ర' చేశారు. బట్ ఆ సినిమా ఆడలేదు. బట్ ఇదైతే లైక్ ఒక రకం. అంటే 'ప్రభాసు' 'వర్షం' వచ్చిన తర్వాత ఇంకొక రేంజ్ అంటే లైక్ కొత్త స్టార్డమ్ తీసుకొచ్చిన ఒక సినిమా వాస్ 'ఛత్రపతి'. కానీ 'ఛత్రపతికి' ఉండే ఒక ఎఫెక్టు యాక్చువల్లీ 'ప్రభాస్' దాని తర్వాత తీసే అన్ని సినిమాలు ఏది ఏది హిట్ అవ్వలేదు. సో, దాని తర్వాత కొన్నొచ్చాయి. ఐ థింక్ ఆఫ్‌కోర్స్ 'పౌర్ణమి' వచ్చింది, 'మున్నా' వచ్చింది, 'యోగి' వచ్చింది, 'బుజ్జిగాడు' వచ్చింది, 'ఏక్ నిరంజన్' వచ్చింది, 'బిల్లా' ఐ థింక్ 'బిల్లా' హిట్టు. బట్ ఐ డోంట్ థింక్ లైక్ ఒక ఔట్‌రైట్ హిట్టు. అంటే నిజంగా నాకు తెలీదు. బట్ నేనేం చెప్తానంటే ఒక ఔట్‌రైట్ 'ఛత్రపతి' లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఒక 5 సంవత్సరాలు ఆయన బాగా స్ట్రగుల్ అయ్యారు అన్నమాట. సో ఈ సినిమా యాక్చువల్లీ 2 ఫ్లాపుల తర్వాత వచ్చింది. 'చక్రం అండ్ అడవి రాముడు.' దాని తర్వాత ఈ సినిమా రీవాచ్ చేసే కొద్దీ నాకు 'రాజమౌళి' గారి సినిమాలు ఎట్లా అనిపిస్తాయంటే, ఆ సినిమాల్లో నువ్వు ఫస్ట్ టైమ్ చూసినా, లేకపోతే వందోసారి చూసినా నీకదే హై, అదే ఎమోషన్స్ ఇస్తాయి. సో, నాకేమనిపించిందంటే, సినిమా బావుంది. కానీ దాని ఇష్యూస్ దానికున్నాయి. దానేంటంటే తర్వాత జెప్తా. ఇష్యూస్ అంటే లైక్ ఓహ్! వీళ్ళిక్కడ తప్పు జేశారు అట్లా లేదు అట్లా గాదు. జస్ట్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఓకే. ఇది బావుంది. లైక్ ఇది సరిగ్గా మేబీ క్లిక్ అవ్వడం గాదు. వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఇది బావుంది. ఇదైతే మాకు సింక్ అవ్వడం గాదు. వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఏది బావుంది. దాని తర్వాత ఏది లైక్ మేబీ లివ్ అప్ చేయలేదు అనేదే మేము చెప్పబోతున్నాం. బట్ ఇయన్నీ పక్కన పెడితే ఇష్యూసు. సినిమా మాత్రం ఎంటర్‌టైనింగ్ ఉంది. అంటే 18 ఇయర్స్ తర్వాత నువ్వు 2005లో చూసినా, 2023లో చూసినా సినిమా బావుంటది. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో వన్ ఆఫ్ 'ప్రభాస్' బెస్ట్ పెర్ఫార్మన్సెస్ అండ్ ఎమోషన్స్ వైస్ అది 'రాజమౌళి' మార్క్ కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఎమోషన్సు నిన్ను ఇవోక్ జేసిన ఎమోషనల్‌గా ఎమోషన్స్‌ని ఇవోక్ జేసిన ఏకైక ఒక దర్శకుడు వన్ అండ్ ఓన్లీ రాజమౌళి గారు. సో, ఇది ఒక రాజమౌళి మార్క్ మూవీ. సో, లెట్స్ గెట్ రైట్ ఇంటూ ఇట్. ఈ సినిమా క్రెడిట్లు చెప్తాం. ఈ సినిమాకి బ్యానర్ ఆఫ్‌కోర్స్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, మన 'బీవీఎస్ఎన్ ప్రసాద్', 'భోగల్ ప్రసాద్' గారి బ్యానర్ ఈ సినిమా. ఇట్ స్టార్స్ అదర్ దెన్ 'ప్రభాస్', శ్రేయ గారు, భానుప్రియ గారు, కోట శ్రీనివాసరావు గారు, ప్రదీప్ రావత్ గారు, ద లేట్ గ్రేట్ అండ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కమేడియన్స్ వేణుమాధవ్ గారు, నరేంద్ర జా, షఫీ, ద లేట్ నరేంద్ర జా గారు. నరేంద్ర జా అంటే మన సినిమాలో 'బాజీరావు' అండ్ మన 'లెజెండ్' సినిమాలో ఒక మినిస్టర్ ఉంటారు. అండ్ బాలయ్య ఆయన దగ్గరికెళ్తారు గదా! సో, ఆయన కూడా ఉంటారు. షఫీ గారు, ద లేట్ గ్రేట్ జయప్రకాష్ రెడ్డి గారు, జీవ గారు, ఛత్రపతి శేఖర్ గారు, అజయ్ గారు, ఆర్తి అగర్వాల్ ఇన్ స్పెషల్ అపియరెన్స్, సూర్య గారు అండ్ ముమైత్ ఖాన్ ఇన్ స్పెషల్ అపియరెన్స్. ఈ సినిమాలో కమల్ కామరాజు కూడా ఉంటారు. ఆయన వన్ ఆఫ్ మన 'ప్రభాస్' ఫ్రెండ్స్ అనమాట. అండ్ ఎల్‌బి శ్రీరామ్ గారు కూడా ఉంటారు ఈ సినిమాలో. సో, వీళ్ళందరూ ఉంటారు. ఈ సినిమాకి కావాల్సి సంగీతం కొట్టినటువంటి 'ఎంఎం కీరవాణి' గారికి, కథ రాసినటువంటి 'విజయేంద్ర ప్రసాద్' గారికి, డైలాగ్ రాసినటువంటి 'ఎం రత్నం' గారికి, ఈ సినిమాకి సాహిత్యం లిరిక్స్ రాసినటువంటి 'వేటూరి సుందరరామూర్తి' గారికి, 'చంద్రబోస్' గారికి, 'ఎన్‌కే శివశక్తి దత్త' ఎవరికైనా 'శివశక్తి దత్త' గారు తెలియకపోతే ఆయన యాక్చువల్లీ 'కీరవాణి' గారు వాళ్ళ నాన్నగారండి. సో, అది నేను మొన్న తెలుసుకున్నా. ఆర్ట్ డైరెక్షన్ బై ఆర్. రవీందర్. రవీందర్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్. ఎడిటింగ్ బై మన కోటగిరి వెంకటేశ్వరరావు గారు. సినిమాటోగ్రఫీ బై వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాటోగ్రఫర్స్ ఆఫ్‌కోర్స్ 'కేకే సెంథిల్ కుమార్' గారు. వరుసగా అన్ని రాజమౌళి సినిమాలు చేసింది ఆయనే. ఫైట్స్ బై మన 'పీటర్ హైన్స్ మాస్టర్' అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ రాసినటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారికి నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్. ఈ సినిమాకి నిర్మాత ఆఫ్‌కోర్స్ ఇందాక చెప్పినట్టు 'బీవీఎస్ఎన్ ప్రసాద్' అండ్ ఈ సినిమా 29th సెప్టెంబర్
నవంబర్ 2005 విడుదలైంది. సో, ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే, ఇది మొత్తం ఫార్మేషన్ పరంగా ఆఫ్‌కోర్స్ ఐడిల్ బ్రెయిన్ ద్వారా ఈ సినిమా రాజమౌళి గారు పోస్ట్‌మార్టం చేశారు. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే, మేము యాక్చువల్లీ 'ప్రభాస్‌తో' ఒక హీరోగా మేము సినిమా తీద్దాం అనుకున్నాం. ఎందుకు ఈ కథ మేము సెలెక్ట్ చేసామంటే, 'ప్రభాస్‌కి' ఒక మాస్ ఇమేజ్ దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయనీకి అదే మన ప్రయత్నం. అండ్ ఆయన ప్రీవియస్ సినిమాల్లో ఎవ్వడూ ఎక్స్‌ప్లాయిట్ చేయలేదు. ఇంకోటి మాకు 10 సంవత్సరాల నుండి మాకు ఈ స్టోరీ పాయింట్ ఉంది. ఒక మదర్ సన్ సెంటిమెంట్ ఉన్న ఒక కథ. దాని తర్వాత హీరో క్యారెక్టర్‌కి ఒక సూపర్ హీరో ఇమేజ్ యాడ్ చేద్దాం అనేది మేము ట్రై చేసాం. దాని తర్వాత నేను ఏం చూజ్ చేసుకున్నానంటే టిపికల్ తెలుగు మూవీ కమర్షియల్ ఫార్మాట్ ఏదైతే ఉందో 'రాఘవేంద్రరావు' కనిపెట్టేది. అదే తీసుకొని సినిమా తీద్దాం అనుకున్నాను. దాని తర్వాత ఇంకొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి ఆ ఫార్మాట్‌ని ఫిట్ చేయనికి మేము స్టార్ట్ చేసామనమాట. దాని తర్వాత ఈ సినిమా కాస్టింగ్ సంగతానికొస్తే, ఆఫ్‌కోర్స్ ఈ సినిమా మేము కథ రాసినప్పుడు 'ప్రభాస్‌లే' మైండ్‌లో పెట్టుకొని అదంతా మేము చేసాం. దాని తర్వాత స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసి మనం కాస్టింగ్ మొదలుపెట్టాం అనమాట. డిమాండ్ ఆఫ్ ద ఆహ్, క్యా ప్రాసెస్ ఆఫ్ కాస్టింగ్ యాస్ పర్ డిమాండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. ఆహ్, థాంక్‌ఫుల్లీ ఈ సినిమాకి నేను అందరు క్యారెక్టర్స్‌కి కరెక్టు పాత్రలు నేను సెట్ చేశా అనమాట. అందుకే నేను ఎస్టాబ్లిష్ యాక్టర్సు ఆహ్ అంటే మోస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను ఎస్టాబ్లిష్ యాక్టర్స్ కాస్ట్ చేసినా సరే, ఒక ముగ్గురున్నారు. వాళ్ళందరూ కొత్తోళ్ళు. సో, ఈ న్యూ కమర్ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళందరూ స్టాండ్ ఔట్ అవుతారు అని నేననుకున్నాను. ఈ ముగ్గురెవరంటే ఫస్ట్ నంబర్ 1 నరేంద్ర జా. యాక్చువల్లీ 'భిక్షు యాదవ్' సినిమాకి ఆయన స్క్రీన్ టెస్ట్ చేశారు. కానీ ఆ రోల్ అయితే ఒక విపరీతమైన ఫిజికల్లీ టెర్రిఫయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఒక మనిషి కావాలి కాబట్టి, ఆయన బాడీ లాంగ్వేజ్ ఆ క్యారెక్టర్‌కి సూట్ అవ్వలేదు. కానీ ఈ సినిమాలో ఆయన అపియరెన్స్‌లో ఒక ట్రెమెండస్ ఇంటెన్సిటీ ఉంటది. అందుకే ఈ బాజీరావు అనే క్యారెక్టర్ ఆయన పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. ఇది ఒక అల్టిమేట్ ఈగోయిస్టిక్ క్యారెక్టర్ అనమాట. దాని తర్వాత 'సుప్రీత్'. ప్రభాస్ హైట్ 6'2". దాని తర్వాత ఆహ్, మాకేం కావాలంటే 'కాట్‌రాజ్' అనే క్యారెక్టర్ 6'2" హైట్ కంటే ఎక్కువ ఎత్తున్న ఒక మనిషి మాకు కావాలి. చాలా మనుషులు స్క్రీన్ టెస్ట్ చేశాను. అందరు రిజెక్ట్ అయ్యాను. దాని తర్వాత ఆహ్ 'సుప్రీత్' ఈ రోల్‌కి కరెక్ట్ చాయిస్ అని నాకనిపించింది. 'సుప్రీత్' యాక్చువల్లీ 'సై' సినిమాలో ప్రదీప్ రావత్ దగ్గర ఒక 10 గుండాలుంటారు. దాంట్లో ఒక గుండా 'సుప్రీత్' అనమాట. అండ్ ఈ సినిమాకి ఒక ఒక రిగరస్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకున్నారనమాట 4 నెలలకి. అండ్ 8 కేజీస్ వెయిట్ ఆయన పెంచారనమాట వెయిట్. అండ్ దాని తర్వాత ఆయన కూడా ఒక మంచి యాక్టరే. చాలా కష్టపడ్డాడు. నెక్స్ట్ 'ఛత్రపతి శేఖర్'. శేఖర్ ఇప్పటివరకు నా అన్ని సినిమాల్లో నటించాడు. కానీ ఇప్పటివరకు ఒకసారి నోటీస్ ఇవ్వలేదు. కానీ ఈ సినిమాకి ఆయనకు ఖచ్చితంగా బ్రేకొస్తది. ఈ సినిమాలో ఆయనకొక రగడ్ ఫీల్ ఉంటది ఆయన బాడీ లాంగ్వేజ్‌కి. అండ్ ఈ సినిమాలో 'ప్రభాస్' స్నేహితుడుగా నటించారు. అండ్ ఆయన నార్మల్ యాక్సెంట్ ప్యూర్ తెలంగాణ టైపు. కానీ ఈ సినిమాకి మనం చాలా కష్టపడి వైజాగ్ డైలెక్ట్‌లో మాట్లాడడం మనం ప్రయత్నించాం. ఆయన చాలా ఫినెస్‌తో జేశారు. అండ్ పర్సనల్‌గా ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఈస్ వెరీ సిన్సియర్ గై అని చెప్పారు రాజమౌళి గారు. దాని తర్వాత ఈ సినిమాకి నేను స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. ఈ సినిమాలో 'షఫీ' 'ఖడ్గం' సినిమాతో మంచి ఐడెంటిటీ తీసుకున్నారు. అండ్ ఈ సినిమా పరంగా వస్తే ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు. ఆయన ఎప్పుడు ఓవర్ డ్రామాటైజ్ చేయలేదు. అండ్ ఒక ప్రత్యేకమైన ఒక గొంతుంటది. ఇనీషియల్‌గా ఆయన గొంతు వేరే ఓడితో డబ్బింగ్ చేద్దాం అనుకున్నాం. దాని తర్వాత ఆయన వాయిస్ వినిన తర్వాత అది ఒకే సింక్‌లో, ఒకే రిథమ్‌లో ఉండేసరికి ఆయన క్యారెక్టరైజేషన్ పరంగా ఆయన వాయిసే వాడుకున్నాం. సో, ఈ సినిమా క్రూ మెంబర్స్ సంగతానికొస్తే ఆహ్ ఈ సినిమా క్రూ మెంబర్స్ సంగతానికొస్తే ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి 'కేకే సెంథిల్ కుమార్' ఫోటోగ్రఫీ చేశారనమాట. సో, సెంథిల్ నా ప్రీవియస్ సినిమా 'సై'కి పనిచేశారు. 'సై'కైతే ఆయన గైడ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేశారు నాకు ఎటువంటి షాట్లు కావాలి. కానీ 'ఛత్రపతికి' ఆయన కంప్లీట్ స్క్రిప్ట్, కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చాను. దాని తర్వాత ఈ సినిమాలో మీరు స్క్రీన్ మీద మీరేం చూసినా మొత్తం క్రెడిట్ సెంథిల్‌కెళ్ళాలి. ఎందుకంటే ఈ షాట్ ఉంటది. మన ఐకానిక్ షాట్ అనమాట. ప్రీ ఇంటర్వల్ ఫైట్‌లో ఒక మడ్ వాటర్ ఫైట్ ఉంటది గదా! అప్పుడు 'ప్రభాస్' 'నరేంద్ర జాని' కొడుతూ ఉంటే ఆయన కాలు పట్టుకొని దాని తర్వాత గొడ్డలి తీస్తారు. గొడ్డలి తీసిన తర్వాత దాని తర్వాత వస్తది గదా! ఇది యాక్చువల్లీ మనం నైట్ ఎఫెక్ట్‌లో మేము షూటింగ్ చేసామనమాట. అండ్
అంత క్లియర్‌గా స్ప్లాషెస్ ఆఫ్ వాటర్ ఇమేజెస్ క్యాప్చర్ చేయనీకి మనకు హై ఇంటెన్సిటీ లైట్ కావాలనమాట. సో, మేమేం చేసామంటే ఒక హ్యూజ్ ఐరన్ ఫ్రేమ్ తీసుకొని దాని మీద అన్ని లైట్లు ఫిక్స్ చేసాం. ఎన్ని కుదురుతాయంటే అంతే. దాని తర్వాత పైన ఒక వైట్ షీట్ పెట్టి ఒక సాఫ్ట్ లైట్ ఎఫెక్టు మనం సాఫ్ట్ లైట్ ఎఫెక్ట్ రావడానికి మేము అట్లా చేసాం. దాని తర్వాత లైట్‌లన్నీ ఒక 180 ఫుట్ ఇండస్ట్రియల్ క్రేన్ మీద అట్లా చేసి మేము ఆ షాట్ అట్లా తీసామనమాట. సో, అంత పని జేశారు. ఆ సినిమా ఆ షాట్ రావడానికి. నెక్స్ట్ 'కీరవాణి.' 'కీరవాణి' ఈ సినిమాకి ఎక్సలెంట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమా మూడ్‌ని లిఫ్ట్ జేయనీకి. దాని తర్వాత కొంతమంది ఏం జెప్తారంటే, ఈ సినిమాల పాటలు నాకు వేరే సినిమాలు పాటల కంటే అంత గొప్పగా ఏం లేవు. కానీ ఈ సినిమాల్లో అంటే 'కీరవాణి' గారి పాటలు ఎట్లున్నాయంటే అన్నీ స్లో పొజిషన్ లాగుంటది. సో, కొంచెం టైం పడతది. ఆ గుడ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ జేయనీకి. జనరల్‌గా మనకి 30 రోజులు గ్యాప్ గావాలి. ఒక సినిమా ఆడియో రిలీజ్ అండ్ మూవీ రిలీజ్ ఇన్ ఆర్డర్ ఫర్ మ్యూజిక్ టు వర్క్ అనమాట. కానీ ఈ సినిమాకి ఉండేసరికి మాకు ఓన్లీ 14 రోజులు గ్యాప్ ఉండేది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ జెప్తా మీకు. 'ఏ వచ్చి బీపై వాలే' అనే ఆ పాట కంపోజిషన్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ అద్నాన్ సామి పాడాలనుకున్నారు. 'కీరవాణి' అదనాన్ సామితో పాడదాం అనుకున్నారు. కానీ ఆ టైంలో అదనాన్ సామి అవైలబుల్ లేకపోయారు. సో, ఆ పాటలో మీరు గమనిస్తే దాంట్లో 'కీరవాణి' గారి వాయిస్ మాడ్యులేషన్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అరే! ఇది 'కీరవాణి' గారేనా అని నీకు డౌటొస్తది ఆ పాట వినేటప్పుడు. బట్ సో, ఏం చేశారంటే అదనాన్ సామి వాయిస్ మాడ్యులేషన్ ఇమిటేట్ చేయనీకి ఆయన ప్రయత్నించారు. అండ్ దెన్ అదే ఫైనల్ వెర్షన్ అయింది. సో, 'చంద్రబోస్' గారి దగ్గరికెళ్ళి సార్ నాకు ఇటువంటి లిరిక్స్ కావాలంటే నిజం చెప్పాలంటే 'కీరవాణి' ఏం చెప్పారంటే దాంట్లో ఏం అర్థం పర్థం లేదు. ఊరికనే ఏదో ఒకటి పెట్టేసారు అని జెప్పాడు. సో, అదైతే దట్ ఈస్ అబౌట్ థట్. నెక్స్ట్ స్టోరీ డిపార్ట్‌మెంట్. మా మా నాన్న మై ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథ రాసారు. అండ్ దెన్ రత్నం డైలాగ్స్ ఇచ్చారు. హిస్ డైలాగ్స్ ఫ్రమ్ మై అర్లియర్ ఆహ్, ఆయన ప్రీవియస్ సినిమాలకి ఇచ్చే డైలాగ్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండుండే. కానీ ఈ సినిమాకి మేము హీరోకి ఫ్యూర్ డైలాగ్స్ ఇచ్చాం. ఒకే ఒక సీను ఆహ్, ఒకే ఒక సీన్ ఉంటది. మాకు పవర్‌ఫుల్ డైలాగ్స్. అది ప్రీ ఇంటర్వల్ ఎపిసోడ్ అనమాట. ఆయన చాలా మంచి ఒక వెరీ పవర్‌ఫుల్ మాస్ డైలాగు పెట్టారనమాట. కానీ ఈ సినిమాలో అందరికీ గుర్తుండిపోయే ఒక డైలాగు "ఒట్టేసి ఒక మాట ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పనమ్మా" అని మొత్తం చెప్పారు. ఇది యాక్చువల్లీ విజయేంద్ర ప్రసాద్ గారు సజెస్ట్ చేసిన డైలాగ్ అనమాట. సో, నెక్స్ట్ ఈ సినిమాకి ఈ 'రవీంద్ర' నా టీమ్‌కి ఒక కొత్త అడిషన్. ఈ సినిమా ఒక రెఫ్యూజీ కాలనీ సెట్ వైజాగ్ పోర్ట్ ఏరియాలో ఒక సెట్ ఉంటది గదా! అది ఆయన చాలా కష్టపడి అది చేశాడనమాట. ఈ సినిమాలో మేము చాలా ఎక్స్‌ప్లోర్ చేసాం. అన్‌ఫార్చునేట్‌గా డైరెక్టర్ చేసే ఒక హార్డ్ వర్కు ఆహ్, డ అన్‌ఫార్చునేట్ టెక్నీషియన్ చేసే హార్డ్ వర్కు అది మొత్తం డైరెక్టర్‌కెళ్తది. అండ్ ఇంకోటి లైక్‌వైజ్ హీరో చేసిన హార్డ్ వర్కు ఆహ్ హీరో గెట్స్ క్రెడిట్. ఇంకోటి హీరో తెచ్చుకునే క్రెడిట్ అది డైరెక్టర్ చేసిన హార్డ్ వర్క్. సో, అది కొంచెం అన్‌ఫెయిర్‌గా ఉంటది. ఇప్పుడు 'పీటర్ హైన్స్' సంగీతానికొస్తే ఈ సినిమా 'డెవిల్ అండ్ డీమన్' ఆర్ ద రైట్ వర్డ్స్ టు డిస్క్రైబ్ హిమ్. మాకు జనరల్‌గా మనకి ఒక మంచి షాట్ వచ్చిందనుకో అది హాలీవుడ్ రేంజ్ అని ఉంది. హాలీవుడ్ రేంజ్ అంటారు. ఇటువంటి కామెంట్లు వచ్చినప్పుడు నేను నవ్వుకుంటా. బికాజ్ మేము హాలీవుడ్ కంటే చాలా బిహైండ్ ఉన్నాం. బట్ నేను ఈ సినిమాలో కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. 'పీటర్ హైన్' అని ఉన్న ఒక టెక్నీషియన్ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ ఇన్ ఇండియా లైక్ పనిచేసే కొద్దీ ఏదైనా సరే హాలీవుడ్‌కెళ్ళినంత టాలెంట్ ఉంది. ఇంకోటి రోప్ వర్క్ ఏదైతే ఉందో చాలా మినిమల్‌గా వాడతారు. అండ్ ఒక ఆర్టిస్టు ఆయన పనిచేసేటప్పుడు ఒక ఆర్టిస్ట్ స్ట్రెచ్ టు ద మాక్సిమమ్ లిమిట్ వెన్ హీ ప్లేసెస్ ది అడిషనల్ వెయిట్ ఆన్ ది స్ట్రింగ్స్ అని రాజమౌళి చెప్పారు. ఈ సినిమా తీయడానికి ఎంతసేపు పట్టిందంటే ప్రీ ప్రొడక్షన్ 4 నెలలు పట్టింది. ప్రొడక్షన్ అయితే 7 నెలలు పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ అయితే ఒక నెల రోజులు పట్టింది. సో, ఈ మొత్తం సినిమా తీయాలంటే ఒక 10 రోజులు 10 నెలలు పట్టిందనమాట. సో, ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకొన్ని ఉంటాయి చెప్తా. సో, ఈ సినిమా షార్క్ ఎపిసోడ్ సంగతానికొస్తే నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేవాడిని. నేను గ్రాఫిక్‌లు చేసే కొద్దీ అండ్ ఈ టెక్నికల్ యాస్పెక్ట్స్ ఏదైతే ఉందో నేనే బెస్ట్ అని నేననుకున్నా. కానీ షార్క్ ఎపిసోడ్ 'ఛత్రపతి' ఇంట్రడక్షన్ ఫైట్‌లో లిటరల్లీ మేడ్ మీ ఫాల్ ఫ్లాట్ ఆన్ మై ఫేస్. చాలా పెద్ద ఛాలెంజ్. అండ్ కానీ నేను అటెంప్ట్ చేశా అనేది నేను గౌరవిస్తున్నాను.
ఎందుకంటే నేను చేసే మేజర్ మిస్టేక్ ఏందంటే ఆ గ్రాఫిక్స్ చేసే టైం ఏదైతే ఉందో అది నేను చేసిన తప్పు. 3 నెలలు సరిపోతదనుకున్నా. కానీ 'ఫైర్‌ఫ్లై' వీఎఫ్ఎక్స్ స్టూడియో ఏదైతే ఉందో అది వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు. ఆ ఫైట్‌లో 3 కంపోనెంట్స్ ఉన్నాయి. ఎపిసోడ్‌లో 3 కంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టోరీ బోర్డ్ చేయడం. ఆ యాస్పెక్ట్‌లో నేను ఫెయిల్ అయ్యాను. రెండోది యానిమేషను. దానికి 'ఫైర్‌ఫ్లై' వోళ్ళు అమేజింగ్‌గా వాళ్ళు వర్క్ చేశారు. దాని తర్వాత మూడోది ఒక అండర్ వాటర్ ఫీల్ ఇవ్వడం అనేది ఇది 'ఫైర్‌ఫ్లై' వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. సో, ఆ షార్క్ ఫైట్ ఏదైతే ఉందో రెఫరెన్సెస్ ఫాలోయింగ్ సీన్స్‌లో ఉంటది. అందుకే మేము ఆ ఫైట్‌ని డిలీట్ చేస్తే కొంచెం అది స్టోరీకి ఎఫెక్ట్ అవుతది. అందుకే దాన్ని ఫిక్స్ చేయనీకి నేను ప్రయత్నం చేశాననమాట. దాని గురించి మేము ఇంకా పని చేస్తున్నాం. నా సొంత నా సొంత పాకెట్ నుండి నా సొంత డబ్బులు వాడుకొని ఆ గ్రాఫిక్ ఖర్చులు ఏదైతుందో ఆ ఎపిసోడ్‌లకి మేము సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము చేస్తున్నాం. దాని తర్వాత ఆ పాత గ్రాఫిక్స్ ఏదైతే ఉన్నాయో అవి కొత్త గ్రాఫిక్స్‌తో రిప్లేస్ చేసాం. అది రెడీ అయిన కొద్దీ. సో, నేను చాలా కాన్ఫిడెంట్‌గా నా ఫ్యూచర్ సినిమాలో ఇంకా కాంప్లెక్స్ గ్రాఫిక్ సీన్స్ ఉంటాయి. అండ్ అది చాలా అథారిటీగా, చాలా పద్ధతిగా నేను హ్యాండిల్ చేశా అనేది రాజమౌళి చెప్పారు. ఇదైతే ఆల్‌మోస్ట్ లైక్ ఫోర్ షాడోయింగ్. సో, అదంతా అదంతా చేస్తూ ఉంటాననమాట. దాని తర్వాత ఈ సినిమాలో అపరిచితుడు ఐడియా ప్యారడీ అనేది ఎవరు చెప్పారంటే ఇది యాక్చువల్లీ నాదే. దాని తర్వాత మా స్టోరీ డిపార్ట్మెంట్‌లో కన్నన్ అని ఒకరుంటారు. ఆయనే ఒక ఐడియా ఇచ్చారు. ఒక పంచు అపరిచితుడు ప్యారడీ తర్వాత పంచ్ ఇవ్వడం అనేది. దాని తర్వాత ఈ సినిమాలో లవ్ థ్రెడ్ ఎందుకు డెవలప్ చేయలేదంటే ప్రభాస్, శ్రేయ మధ్య ఆహ్, మీదన హానెస్ట్‌గా చెప్పాలంటే, నా సినిమాల్లో ఏ మీరు ఏ లవ్ థ్రెడ్స్ తీసుకున్నా నేను కంప్లీట్ న్యాయం చేయలేకపోయాను. అండ్ దెన్ ప్రొడక్షన్ మధ్యలో నాకేమనిపించిందంటే, ఏదో సంథింగ్ ఈస్ మిస్సింగ్ అని అనిపించింది. ఇంకోటి నాకు ఇంకొంచెం ఫుటేజ్ కావాలి ఫర్ డెవలపింగ్ ద లవ్ థ్రెడ్. దాని తర్వాత ఫ్యూచర్‌లో నేను నా లవ్ థ్రెడ్‌ని ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయనికి నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌లో నేను ఇంకా పని చేయడం స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత ఈ సినిమాల్లో నిజంగా వైజాగ్‌లో రెఫ్యూజీస్ ఉన్నాయా? శ్రీలంక నుండొచ్చింది. మీరెవరైనా ఏదైనా రీసెర్చ్ చేశారంటే, ఈ సినిమాలో స్టోరీ ఫిక్షనల్. నేను ఎటువంటి రీసెర్చ్ చేయలేదు. కానీ మేము న్యూస్ పేపర్ చదివితే ఈ దేశంలో ఆహ్, ప్రతి చోట్లో వెతికితే రెఫ్యూజీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా మా తాతయ్య వాళ్ళు తెలుగోళ్ళు. కానీ వాళ్ళు రంగూన్‌లో సెటిల్ అయ్యారు. అండ్ వాళ్ళు కొన్ని రాజకీయ ప్రెషర్ వలన వాళ్ళు మళ్ళీ రంగూన్‌కి వెళ్ళాల్సిన పరిస్థితొచ్చింది. దాని తర్వాత వాళ్ళు వెస్ట్ బెంగాల్‌కెళ్ళి ఆహ్, నడుచుకుంటూ ఎళ్లారనమాట. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ హైదరాబాద్‌కొచ్చారు. సో, నేను పర్సనల్‌గా ఆ స్టోరీతో నేను రిలేట్ చేయగలననమాట. సో, ఇంకేమైనా జెప్పాలంటే ఆహ్, ఇంకొన్నున్నాయి. ఈ సినిమాలో అంటే రాజమౌళిని అడిగితే ఈ సినిమాలో బెస్ట్ షాట్స్ అంటే 'ప్రభాసు' 'సుప్రీత్' రాసిన గీతని దాటడం. అండ్ దెన్ 'ప్రభాస్' 'నరేంద్రజ' కోట ఆఫీస్‌లోకి లాగడం. అవి గూడా అవి గూడా నా ఫేవరెట్ షాట్స్. ఈ సినిమాలో బెస్ట్ క్లోజప్ షాట్స్ అంటే 'ప్రభాస్' 'సుప్రీత్' కాలు పట్టినప్పుడు 'ప్రభాస్' వాళ్ళ లుక్కు. అండ్ దెన్ 'సుప్రీత్' 'ప్రభాస్‌ని' చూస్తాడు. 'ప్రభాస్' ఆయన కాలు పట్టినప్పుడు. ఈ 2 షాట్లు కంటిన్యూయస్ అనమాట. దాని తర్వాత ఈ సినిమా లైక్ 'బ్లైండ్ వుమెన్' ఎపిసోడ్ షోలో నుండి ఇన్‌స్పైర్ అయ్యిందా అంటే, లేదు అంత లేదు. ఆహ్, యాక్చువల్లీ లేదు. అది నేను సొంతంగా నేనే రాసుకున్నాను. ఇదే గుండం గంగరాజుకి జెప్తే, ఇది యాక్చువల్లీ షోలే సినిమాలాగుంది. ఇది ఆయన జెప్పిన తర్వాత ఈ సీన్ గురించి నేను అంతగా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వనికి నేను ఆపేసాననమాట. నేనింకా అంత ప్రౌడ్‌గా ఫీల్ అవ్వను. అండ్ ఇంకోటి ఈ ఎపిసోడ్ 3 రోజులు ప్లాన్ జేస్తే ఆహ్ షూటింగ్ 3 రోజులు ప్లాన్ చేసాం. కానీ 7 రోజులు పట్టింది. డ్యూ టు పూర్ లైటింగ్ అనమాట. దాని తర్వాత ఈ సినిమాతో నాకుండే బిగ్గెస్ట్ ప్రాబ్లము వాళ్ళే అడిగారు దీంట్లో. అదేంటంటే ఫస్ట్ హాఫ్ మాస్ ఓరియెంటెడ్, సెకండ్ హాఫ్ సెంటిమెంట్ ఓరియెంటెడ్. ఈ 2 హాఫ్స్ బ్యాలెన్స్ చేయడం ఎందుకు చేయలేకపోయారంటే, భానుప్రియ 'ఛత్రపతి' అని ఒక కథ ప్రభాస్‌కి చెప్తది. ఆయన చిన్న పిల్లోడున్నప్పుడు. అదే ఆయన అమ్మ కోరికేంటంటే, ఆయన ఛత్రపతి లక్షల మంది ప్రేమించే ఒక ఛత్రపతి అవుతారు. కానీ దీంతో పాటు ఏం జరుగుతదంటే, ఆయన అమ్మంటే ఆయనకి ద్వేషం అనమాట. సో, ఫస్ట్ హాఫ్ ఏంటంటే, ఆయన అమ్మగారు ఆయనకి మళ్ళీ
ఫస్ట్ హాఫ్ ఈజ్ అబౌట్ హౌ హీ గాట్ బ్యాక్ హిస్ మదర్. లేదు సెకండ్ హాఫ్. సో, అదేంటంటే ఆ కథ మనం షుడ్ బి నరేటెడ్ ఇన్ థట్ వే టు గెట్ ద డిజైర్డ్ రిజల్ట్ అనమాట. సో, ఇంకోటి ఈ సినిమాలో వాళ్ళేమైనా డిలీట్ జేశారంటే, వాళ్ళు యాక్చువల్లీ డిలీట్ జేశారు. వేణుమాధవ్‌తో ఇంకోటి ఒక కామెడీ ఎపిసోడ్ ఉండేది. కానీ అది మేము డిలీట్ జేసాం. నేను కొంచెం అది వల్గర్‌గా నేను ఫీల్ అయ్యాను. దాని తర్వాత ఇంకో సీన్ ఉంటది. కోట ఒక బాత్ టబ్‌లో ఉంటారు. ఇది యాక్చువల్లీ చాలా మంచి సీను. కానీ ఫ్లో ఆఫ్ నరేషన్‌తో కొద్దీ అది ట్యాంపర్ అవుతది. దాని తర్వాత జయప్రకాష్ రెడ్డి ఒక హౌస్ వార్ ఒక గృహప్రవేశం ఒక సెరమోనీ ఉంటదనమాట. ఇది కూడా ఒక వెరీ గుడ్ సీను. నేనింకో 3, 4 రోజుల్లో 3 లేదు 4, 5 రోజుల్లో నేను అది యాడ్ చేస్తా అన్ని థియేటర్‌లో. సో, ఏ సీన్సు నువ్వు అనుకున్నంత అంత మంచిగా రాలేవంటే, ఆబ్వియస్‌లీ షార్క్ సీను దానికి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. షఫీ క్యారెక్టరైజేషను ఆయన శ్రీమంతుడయిన తర్వాత, దాని తర్వాత స్టాటస్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే, ఇప్పటివరకు నేను చేసిన స్టోరీలు ఫ్రమ్ స్టూడెంట్ నంబర్ 1 టు ఛత్రపతి నేను ఎటువంటితో నేను సాటిస్ఫై అవ్వలేదనమాట. సో, ఇంకేమైనా జెప్పాలంటే ఐ థింక్ చెప్పాల్సిన అదే. ఈ మొత్తం జెప్పుకుంటే రోజంతా రోజంతా ఇక్కడే ఉంటాం. బట్ ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏదైతే ఉందో నేను ఖచ్చితంగా లింక్ జేస్తాను. సినిమా బాక్స్ ఆఫీస్ సంగతానికొస్తే ఈ సినిమా నాకు తెలిసినంత వరకు 9,00,00,000 బడ్జెట్ ఉంటది ఈ సినిమాకి. సో, ఆ 9,00,00,000 బడ్జెట్ వచ్చి సినిమా ఎనీవేర్ ఫ్రమ్ 16-18,00,00,000 షేర్ జేసింది. అండ్ ఆఫ్ కోర్స్ బాక్స్ ఆఫీస్ పరంగా సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఎన్ని కేంద్రాల్లో ఆడిందంటే అది నేను రాసుకోలేకపోయాను. బట్ యాహ్! దీస్ ఆర్ ఆల్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ సో, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. కథ సంగతానికొస్తే ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఈ సినిమాలో అంటే స్టార్టింగు ఎక్కడ మొదలవుతదంటే నేను చెప్తా. యాహ్! సో, స్టార్టింగ్‌లో అది టేక్స్ ప్లేస్ ఇన్ శ్రీలంక అనమాట. పార్వతి అని ఒక అమ్మగారు పార్వతి అని ఒక ఎలా చెప్పాలి? పార్వతి అని ఒక ఆవిడ ఎలా చెప్పాలి? పార్వతి అని ఒక ఆముంటారు. ఆమె శ్రీలంకలో వీళ్ళందరూ తెలుగు సెటిల్డ్ ఇన్ శ్రీలంక అనమాట. అండ్ శివాజీ అని ఒక అబ్బాయి ఉంటారు. శివాజీయే మన ప్రభాస్ అనమాట. అండ్ శివాజీని దత్తత తీసుకొని ఆయనకి ఈక్వల్‌గా ప్రేమ చూపిస్తాడనమాట. ఆమెకి ఇంకో ఒక బయోలాజికల్ సన్ ఉంటారు. ఆమె పేరు అశోకు. కానీ అశోక్‌కి చూపించిన ప్రేమ అంటే శివాజీకి చూపించిన ప్రేమ అశోక్‌కి చూపియదు. సో, అందుకే అశోక్‌కు శివాజీ అంటే ద్వేషం. దాని తర్వాత ఒకరోజు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతది. లేదు అంటే ఆ టైంలో ఏం జరుగుతదంటే పార్వతి శివాజీకి చెప్తది. ఛత్రపతి శివాజీ అనేవాడు ఒకప్పుడు ఉండేవాడు. అండ్ వాడుండే కొద్దీ జనాలంటే వాడికి చాలా అంటే చాలా ఇష్టం. అండ్ వాళ్ళు ఒక పెద్ద నాయకుడు అని చెప్తారు. దాని తర్వాత ఈ సినిమాలో అండర్‌లయింగ్ ఆర్ ఔట్‌స్టాండింగ్ డైలాగ్ అది వస్తూనే ఉంటది. అదేంటంటే ఒట్టేసి ఒక మాట ఒట్ వేయకుండా ఒక మాట చెప్పనమ్మా అని చెప్తాడు గదా! సో, ఆ సీన్ అయితే ఇట్స్ ఫెంటాస్టిక్. అండ్ ఆమెకి కొడుకు లైక్ గుర్తు చేసుకోవడానికి ఒక నెక్లెస్ ఇస్తారనమాట. దాంట్లో ఒక ఐ థింక్ దానికొక శంఖం ఉంటదనుకుంటా. యాహ్! ఒక శంఖం ఇచ్చి ఒక నెక్లెస్ ఉంటదనమాట. ఆయనెప్పుడు ఓకే. నువ్వు నా దగ్గర తోడుగా ఉండాలని చెప్పడానికి. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఒకరోజు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతది. ఫైర్ యాక్సిడెంట్‌లో అందరూ ఆ శ్రీలంకన్ కోస్ట్ ఏదైతుందో అందరూ ఎవాక్యుయేట్ జేయాలి. అందరూ బోట్‌లెక్కి ఎక్కన సహా. కానీ దాంట్లో ఏం జరుగుతుందంటే శివాజీ ఆయన అమ్మగారి నుండి సెపరేట్ అవుతారనమాట. అశోకు వీడిని గాని ద్వేషం ఉంది గాబట్టి ఆమెకి అబద్ధం జెప్పి ఆమెకు అబద్ధం జెప్పి ఆమెకు అబద్ధం జెప్పి వాడు చచ్చిపోయాడని జెప్పి, దాని తర్వాత నిజంగా వాడు చచ్చిపోయాడని ప్రతిసారి ఆయన ఈ అమ్మగారు అంటే భానుప్రియ ఆయనకి పూజ చేస్తూ ఉంటారనమాట. దాని తర్వాత కట్ పడిన నెక్స్ట్ సీన్ తలైవాని చూస్తే వాళ్ళందరూ వైజాగ్ పోర్ట్‌కొస్తారు. పోర్ట్‌కొచ్చేసరికి ఏం జరుగుతదంటే ఒకడుంటాడనమాట. బాజీరావు అని ఒకడుంటాడు. వాడేం చేసాడంటే వాడికి ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లేబర్ ఆ పోర్ట్ పరంగా అందరిని బానిసల దగ్గరగా అందరూ ఒక రెఫ్యూజీ ఒక కాలనీ సెట్ ఏదైతే ఉందో వాళ్ళందరిని వాడక్కడ ఉంచుతాడనమాట.
సో, వాడు పర్సనల్ గెయిన్ కోసం, వాడు పర్సనల్ వ్యాపారం కోసం వీళ్ళందరిని వాడుతూనే ఉంటారు. దాని తర్వాత వాళ్ళేదో ఒక బోట్ ఎక్కి ఏదో షిప్‌మెంట్ జేయాలి. ఇక్కడ మన ప్రవాస్ ఇంట్రడక్షన్ వస్తది. ఒక షార్క్‌ని ఫైట్ జేస్తారు. ఇందాకడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పినట్టు ఆ గ్రాఫిక్స్ చాలా దరిద్రం గ్రాఫిక్స్ చాలా దరిద్రంగా ఉంటాయి. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు. ఒక ఫన్నీ ఫ్యాక్ట్ ఇది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన ఒక మీము. సో, రాధేశ్యామ్‌లో సముద్రంలో కొట్టుకుపోతాడు గదా! వాడు కొట్టుకుపోయే కొద్దీ వాడు ఎట్లా వచ్చారంటే మన 'ఛత్రపతి' సినిమాలో 'ఛత్రపతి' సినిమాలో ఆడు ఫైట్ చేసిన షార్క్ ఉంది గదా! షార్క్ భాయ్ వాడిని గుర్తుపట్టది. హే ఛత్రపతి భాయ్ నువ్వా? ఏ షార్క్ బ్రో ఎట్లున్నావు? అంటే ఏంటి బ్రో నువ్వు ఎక్కడున్నావు? అంటే యాహ్! మా లవరు ఇటలీలో ఉంది. దానికి ఎళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. నువ్వు తీసుకెళ్తావా? అంటే యాహ్! నువ్వొకసారి నా ఫిన్ పట్టుకో అని జెప్పి జొయ్ అని జెప్పి సిం సింపుల్‌గా అది జేసి వాడు ఇటలీలో ల్యాండ్ అయ్యి ఆఖరికి ఆహ్, పూలు తీసుకొచ్చి పూజ హెగ్డే పూజ హెగ్డే దగ్గరికెళ్తాడనమాట. సో, యాహ్! వీడుంటాడు. అండ్ దెన్ వాళ్ళందరూ ఒక కాలనీ సెట్‌లో ఉంటారు. బాజీరావు వాళ్ళ రైట్ హ్యాండ్ మన కాటరాజ్. ఇది మన సుప్రీత్ అనమాట. అండ్ దాంట్లో చాలా యూ నో జ ఏమేమో జరుగుతూ ఉంటాయి. అంటే దారుణాలు జరుగుతూ ఉంటాయి. అండ్ శివాజీ పెద్దయిన తర్వాత ఆడు బేసిక్‌గా చాలా హాట్ హెడెడ్ గాయ్ అనమాట. దాని తర్వాత ఐ థింక్ ఒక సెన్సస్ ఆఫీస్ ఉంటది. ఒక నీలు అనే అమ్మాయి ఉంటది. ఇది మన శ్రేయ. అక్కడికెళ్ళి ప్రభాస్ లైక్ ఆమెన అమ్మగారి కోసం ఇంకా వెతుకుతున్నారనమాట. సో, అక్కడికెళ్ళి ఆయనేం జెప్తారంటే, "నేను నీకు కొన్ని డబ్బులిస్తాను. నువ్వు ఒక పని జేస్తావు" అంటే, ఆమె తప్పుగా అనుకోని నేనేదో లైక్ నేనే నేనేదో వీడికి లైక్ ప్రాస్టిట్యూట్ ఆయనేదో అనుకుంటున్నారని వీళ్ళనుకుంటారనమాట. సో, దాన్ని జేసే కొద్దీ ఫైనల్‌గా ఆమెకర్థమవుతది. ఓకే. నేను వీడిని తప్పుగా అర్థం చేసుకున్నానని జెప్పి, దాని తర్వాత ఆయన కోసం వెతకడం మొదలుపెడతారు. అనుకోకుండా ఒకరోజు ఎవరో ఒక బస్సులో వెళ్తుంటే, ఒక అమ్మాయిని హరాస్ జేస్తారు. ఆ హరాస్ జేసినోడు ఇంకెవడో గాదు మన షఫీ అనమాట. సో, ఇది మన అశోక్ పెద్దయ్యాడు. పెద్దయిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఫోటో ఉంటది. కానీ అమ్మగారి ఫోటో వీడి దోచం జేసి వాడు లిటరల్లీ వైజాగ్ బీచ్ దగ్గర ఆడిని గుండు కొట్టించుకుంటారనమాట. గుండు కొట్టించుకున్న తర్వాత ఒక ఆయన అమ్మగారిని గలుస్తారు. అమ్మగారు ఇంకా పూజలు జేస్తారు చనిపోయిన శివాజీ అనుకోని. దాని తర్వాత చెప్తారు. ఈ చెంబు ఒకసారి ఆహ్, ఈ చెంబును ఒకసారి లైక్ సముద్రంలో పడేయి అని జెప్పి లేకపోతే ఏదో ఒకటి జెప్తది. కానీ ఆ చెంబు తీసుకొని వాడు సముద్రంలో పడేస్తాడు. అదే టైంలో దాంట్లో 'ఎల్‌బి శ్రీరామ్' గారు ఉంటారు. దాని తర్వాత ఒక గుడ్డ గుడ్డామె ఉంటారు. గుడ్డామె ఉంటది. అండ్ ఆయన కొడుకు సీను అనమాట. వాళ్ళిద్దరికీ పట్నంకెళ్ళి వాళ్ళకొక అవకాశం వచ్చింది. సో, అది చేసే కొద్దీ వాళ్ళందరూ ఎక్సైట్ అవుతారు. కానీ అదే టైంలో కాటరాజ్‌కి అది వాడికి ఇష్టం లేదు. బికాజ్ సీను గాడు వాడి దగ్గర పని చేస్తాడనమాట. సో, లిటరల్లీ అబ్బాయి తలకాయ మీద ఏదో ఒకటి విసిరి అబ్బాయికి అండ్ దాని తర్వాత శివాజీ ఆయన కొత్త బట్టలు తీసుకురావడానికి ఎళ్తాడు. ఆడు మళ్ళొస్తాడు. దాని తర్వాత వాడికి శివాజీకి తెలుస్తదనమాట. లైక్ చిన్న పిల్లోడు వెళ్ళిపోతుంటే ఒక రాడ్ పట్టుకొని ఆడిని కొట్టి వాళ్ళందరూ పెట్టాడు. ఈ గీత ఎవడైనా దాటితే వాడు అయిపోయాడని అర్థం అని చెప్పి అప్పుడు వాడి వాడి చెయ్యి ఇట్లా పెడతాడు. దాని తర్వాత మన 'ఛత్రపతి శేఖర్' వస్తాడు. "రేయ్ వద్దురా, వద్దురా, వద్దురా" అని చెప్పి దాని తర్వాత వస్తది కదా! ఐకానిక్ డైలాగు "చాలు! ఇంకా చాలు" అని జెప్పి దాని తర్వాత వాడే గీత దాటుతాడు. పిచ్చగొట్టుడు కొడతారు. కాటరాజుతో వాడు ఫైటింగ్ జేస్తాడు. సినిమా సినిమా ఇప్పుడు ఏం జరుగుతదంటే ఇప్పుడు నార్మల్‌గా ఎళ్ళిన సినిమా ఇప్పుడు జై అని లేస్తదనమాట. ఈ 20 నిమిషాల సీక్వెన్సు ఈ సినిమాలో అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్. ఈ ఫైటు దాని తర్వాత ఇంకో ఫైటు. దాని తర్వాత వాడొస్తాడు గదా! ఎవడాడు యాహ్! దాని తర్వాత వాడొస్తాడు. వచ్చింది సారీ. ఏం జరుగుతదంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే షఫీ వస్తాడక్కడికి. దాని తర్వాత ఆహ్, కాటరాజ్ ఛత్రపతిని చంపడానికి ప్రయత్నిస్తే శివాజీని చంపడానికి ప్రయత్నిస్తే అక్కడ ఒక చెంబుంటది. అదే చెంబు అది షఫీ సముద్రంలో ఇసురుతాడు గదా! అదే చెంబు పట్టుకొని దాని మీద నీళ్లు పోసి ఆఖరికి కాటరాజు గారిని చంపేస్తాడు. ఈ విషయం బాజీరావుకి తెలుస్తది. బాజీరావుకి పిచ్చి లేస్తది. యాస్ ఎ రిజల్ట్ మొత్తం కాలనీలో ఉండే పిల్లల్ని అందరిని వాడిని కిడ్నాప్ జేస్తారు.
ఈ టైంలో మన ఆయన పేరేంటి? ఆహ్, 'ఛత్రపతి శేఖర్' సినిమా ఒరేయ్! ఆయన పేరేందిరా ఈ సినిమాలో? 'ఛత్రపతి శేఖర్‌ది' 'భద్రం' గదా! 'భద్రం' ఏం జేస్తున్నారంటే అందరు చిన్న పిల్లలు ఒక కింద బోట్ మీద పెడతారనమాట. ఇప్పుడు బాజీరావు ఇది జూస్తాడు. దాని తర్వాత ఆడి దగ్గరికెళ్తాడు. ఆడి దగ్గరికెళ్ళిన తర్వాత ఏంట్రా అందరి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నానంటే ఒకడు సింపుల్‌గా ఒకడు లేస్తాడు. లేచిన తర్వాత లేచిన తర్వాత ఆహ్, సారీ. ఆ బోర్డ్ పెడతారు. ఆ బోటు పైకి లేపుతారు. దాని తర్వాత కిందకి పెడతారు. కిందకి పెట్టిన తర్వాత ఏం జరుగుతదంటే ఆహ్, ఇది ఎలా చెప్పాలి మీకు? బోట్ లేపిన తర్వాత కింద పెడతారు. కింద పెట్టిన తర్వాత 'ఛత్రపతి శేఖర్' ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత ఆడు లిటరల్లీ బ్యాక్ టర్న్ చేస్తే ఒక గొడ్డలి పట్టుకొని ఆహ్, 'ఛత్రపతి శేఖర్‌ని' చంపేస్తాడు బాజీరావు. దాని తర్వాత ప్రభాస్ వస్తాడు. 'భద్రం' అని చెప్తాడు. ఈ సీన్ యాక్చువల్లీ నీకు కంటి నిండా కన్నీళ్ళు తెప్పిస్తాయి. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పెరిగేటప్పుడు వాళ్ళిద్దరు అన్నం తింటుంటే ఒకరు ఒకరికివ్వడం. దాని తర్వాత వాళ్ళిద్దరు కలిసి అది చేయడం. దాని తర్వాత బాజిరావు చెప్తాడు. సత్తి అని చెప్పి వాడిని చంపనీకి ఒకడికెళ్తాడనమాట. అదే టైంలో వాడిని ఏసేయనీకి వాళ్ళు ప్రయత్నం చేస్తే మనోడు సింపుల్‌గా మేట్రిక్స్ చేసి జున్ అని ఇట్లా ఎగిరి ఆడి తలకాయ మిస్ అవుతది. కానీ ఈడు నరుకుతాడనమాట. ఇక్కడ ఒక ఐకానిక్ బీజీఎం వస్తది. 'శివన్న శివన్న' అది మొత్తం నడుస్తూ ఉంటది. ఈ సినిమా ఈ సీన్ అయితే అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్. 'ప్రభాస్' కటౌటు, 'పీటర్ హైన్స్' కోరియోగ్రఫీ దాని తర్వాత 'కీరవాణి' బీజీఎము, 'సెంథిల్ కుమార్' గారి టేకింగు, 'రాజమౌళి' టేకింగు ఏమన్నా సీన్ అసలు. సో, కత్తులు దాని తర్వాత ఫస్ట్ గొడ్లొస్తది. దాని తర్వాత ఇంకో కత్తొస్తది. అందరిని నరికి దొబ్బుతాడు. అండ్ దెన్ ఆఖరికి బాజీరావుతో వాడు ఫైటింగ్ చేస్తారు. వాళ్ళిద్దరూ ఒక మట్టి నీళ్ళలో మట్టి నీళ్ళలో వాళ్ళు పడతారు. పిచ్చి కొట్టుడు కొడతారు. దాని తర్వాత బాజీరావు వాళ్ళ ఆయుధం పోతది. కానీ ప్రభాస్‌కి ఆయుధం దొరుకుతది. అప్పుడు ఆడిని నరుకుతాడు. ఇప్పుడొస్తదిరా సీను. సీనొచ్చిన తర్వాత అప్పుడొస్తాడు చెప్తాడు గదా! వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే ఇంకెవడైనా నా అమ్మ మొగుడు కోసం, అధికారం కోసం ఎగబడితే దాని తర్వాత టేబుల్ మీద గొడ్డలి పెడతాడు గదా! దాని తర్వాత చెప్తారు. అప్పలనాయుడు దాదాగిరి చేసిన, గుండాగిరి చేసిన, గ్రూపులతో వచ్చిన, గ్రూపులతో కట్టిన ఆ మొత్తం డైలాగులుంటాయి గదా! నేను మర్చిపోయాను. కానీ అయ్యే చెప్దాం అనుకున్నా. ఆ సీన్ అయితే అది చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా చూస్తే ఇంకెన్ని ఉంటాయో. అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ ఆ సీక్వెన్స్. ఎప్పుడు ఏం జరుగుతదంటే నువ్వు 'ఎల్‌బి శ్రీరామ్' వస్తారు. 'ఎల్‌బి శ్రీరామ్' గారు ప్రతి సినిమాలో అల్టిమేట్ హైప్ మ్యాన్ అనమాట. సో, 'ఎల్‌బి శ్రీరామ్' గారొచ్చి "నువ్వు ఎవరో తెలుసా? మాకు పుట్టే ఆహ్, జనం కోసం పుట్టిన ఛత్రపతి శివాజీ తిప్పరా మీసం" అని జెప్పి ఇప్పుడు ఇంటర్వల్ బ్యాంగ్ వస్తది. దాంట్లో ఒకడు ఇప్పుడు శివాజీ సారీ ఎవడాడు 'షఫీ' ఆయన అమ్మగారు జెప్పిన మాట గుర్తొస్తది. అందరాయన్ని ఛత్రపతి అనేవారు. ఇప్పుడు ఆడికి మళ్ళీ పిచ్చి లేస్తది. ఇప్పుడు ఇంటర్వల్ పడతది. ఇంటర్వల్ అయ్యాక బేసిక్‌లీ ఛత్రపతి ఒక పెద్ద డాన్ అవుతాడనమాట. డాన్ అయ్యే కొద్దీ ఆహ్, డాన్ అయ్యే కొద్దీ ఆయన ఒకరోజు ఏదో ఒకటి ఒక చెడ్డ పని జేసి ఆయన ఇంట్లో చేరడానికి షఫీ వస్తాడనమాట. అప్పుడు షఫీ ఒకరోజు జెప్తాడు ఆడికి. ఏంటంటే, అనగనగా ఒక లంక, ఆ అంకలో ఒక అమ్మ, ఆ అమ్మలో ఒక 2 ఉంటారు. దాని తర్వాత ఏంటది ఒక సింపుల్‌గా ఒక ఫన్నీ డైలాగ్ మాలేషన్ చెప్తాడు. "తమ్ముడు నీ అమ్మ కాదురా! అది మా అమ్మ" అని అట్లా చెప్తూ ఉంటాడు గదా! సో, అదే అది జరిగేది. ఎప్పుడు ఛత్రపతి ఆయన అమ్మగారి కోసం సెర్చ్ జేస్తూనే ఉంటారనమాట. ఆఖరికి కలుస్తారు. కానీ ఈమెకి తెలీదు. ఈయన కొడుకు ఆమె అని. దాని తర్వాత బాజీరావుకి ఓ తమ్ముడుంటాడు. ఇది మన ప్రదీప్ రావత్, రాస్ బిహారీ అని. ఆయనకొక పెద్ద గుండా. ఆయన ఫస్టొచ్చినప్పుడు పోర్ట్ దగ్గర ఈయన బెదిరించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అదే టైంలో ఈడొక గ్రెనేడ్ వదిలి ఇది ఏం గుర్తొస్తున్నాయంటే మన మన 'లౌక్యం' సినిమాలో క్లైమాక్స్‌లో 'పృథ్వీ' వచ్చి బాంబ్ పీకకపోతే పేలుదురా పిచ్చినా అంటాడు గదా! 'పృథ్వీ'.
సో, అదంతా జరిగే కొద్దీ ఇట్స్ లైక్ ఐ డోంట్ నో. కానీ అడ్డమంటే వార్నింగ్ సీన్ జేస్తాడు. కానీ అదే టైంలో వాడిని సో సారీ. 'షఫీ', 'ప్రదీప్ రావు'తో చేతులు కలిపి ప్రభాస్‌ని ఏసేయనీకి వాళ్ళందరూ ప్రయత్నం చేశారనమాట. ఈ టైంలో 'గుండు సూది' ఏదైనా ఒక ఐటెమ్ సాంగ్, దాని తర్వాత 'హలలే హలలే' ఈ పాటలన్నీ వస్తాయనమాట. తీరా చూసేసరికి క్లైమాక్స్ వాళ్ళందరూ అలూమినియం ఫ్యాక్టరీకొస్తారు. అలూమినియం ఫ్యాక్టరీకొచ్చేసరికి ఇప్పుడు ఆమెకి నిజం తెలుస్తది. ఒక గన్ను పట్టుకొని ఆయన కాల్స్తది. ఇదే టైంలో ప్రభాస్ ఒక పిల్లర్ దగ్గర అప్పుడు కనిపిస్తదనమాట. అప్పుడు మళ్ళీ ఆ నెక్లెసు, ఆ శంఖంకుండే ఒక నెక్లెసు మళ్ళీ కనిపిస్తది. ఇప్పుడు ఆమెకు తెలుస్తది. ఎవరిది అంటే అప్పుడు డైలాగ్ జెప్తాడు. "ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా" అని జెప్పి అప్పుడు ఆమెకు తెలుస్తది. అరే! వీడే రా అరే! వీడే నా కొడుకు అని అప్పుడు ఒక చాలా ఎమోషనల్ మూమెంట్ ఉంటది. అదే టైంలో మళ్ళీ 'రాజ్ బిహారీ' వస్తాడు ఆయన కొట్టనీకి. ఆడ పిచ్చ కొట్టుడు కొట్టి ఆఖరికి లిటరల్లీ హి బర్న్స్ హిమ్ అలైవ్ అనమాట. దాని తర్వాత ఆడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత అందరూ మళ్ళీ ఇంటికొస్తారు. ఇంటికొచ్చిన తర్వాత ఇంక అంతే క్లాప్సు. కలిసుంటే కలదు సుఖం, శుభం కార్డ్ అంతే క్లాప్స్ ఇంటికెళ్ళిపోవడం, మేకింగ్ వీడియో కనిపిస్తది. అదై అదైతే బావుంటది. బట్ యాహ్! దట్ ఈస్ ద సినిమా స్టోరీ. ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే 'ప్రభాస్' ఈ సినిమాలో సో గుడ్. సో గుడ్. 'వర్షంలో' ఆయన యాక్టింగ్ చించేస్తే అయితే ఈ సినిమాలో ఎమోషనల్ సీన్సు యాక్టింగ్ కుమ్మేశాడు. యమ్మ యాక్షన్ సీన్స్ అయితే అది మామూలు హై గాదు. అందరూ హాలీవుడ్ కటౌట్ అంటారు గదా! సో, అది జస్టిఫైడ్. దాని తర్వాత ఈ సినిమాలో డైలాగ్ డెలివరీ గూడా ఇందాకడ చెప్పినట్టు ఇంటర్వల్‌లో మీరు స్టార్టింగ్‌లో వినే డైలాగులు ఇంటర్వల్ సీన్ అయితే అది పీక్స్ అసలు. సో, 'ప్రభాస్' అనేది ఈ సినిమాలో ఔట్ అండ్ ఔట్ 'ప్రభాస్' మాస్. దాని తర్వాత ఈ సినిమాకి అమ్మగారు జేసినటువంటి 'భానుప్రియ' గారు ఆమెకంటే ఈ రోల్‌లో ఇంకెవరు ఊహించుకోలేరు. ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మన్స్. ఎందుకంటే ఈ సినిమా కథ యాక్చువల్లీ మొత్తం కథ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ హర్. ఈ సినిమా ఒక లైన్‌లో జెప్పాలంటే ఒక అబ్బాయి ఆమె అమ్మగారి కోసం ఆయన వెతకడం, ఆయన ప్రయత్నం జేస్తూ ఉంటారు. దాని తర్వాత మధ్యలో డాన్ అవుతారు. సెకండ్ హాఫ్‌లో వాళ్ళు మళ్ళీ కలుస్తారు. ఇది లిటరల్లీ ఈ సినిమా లైను. అండ్ దెన్ ఎమోషనల్ సీన్స్ అయితే నీకు లిటరల్లీ కంటి నుండి కన్నీళ్లొస్తాయి. దాని తర్వాత స్టార్టింగ్‌లో ఆ పాట ఉంటది గదా! పాట పేరేది? హుహు. ఆ! న్ న్ 'నల్లనివన్నీ' ఇది రాసింది వేటూరి గారు. దాంట్లో 'కెఎస్ చిత్ర' గారు పాడారు ఆ పాట. సో, ఆమె పెర్ఫార్మన్స్ ఆ సీన్‌లో దాని తర్వాత క్లైమాక్స్‌లో వాళ్ళిద్దరు కలుస్తారు గదా! ఇందాకడ చెప్పినట్టు కథ పరంగా. అది ఆ సీన్ ఒస్తది గదా! ఆమెకు తెలుస్తది. ఓకే. వీడే నా కొడుకని. ఆ సీన్‌లో అయితే నీకు డెఫినైట్‌లీ ఏడుపొస్తది. సో, భానుప్రియ గారు ఈ సినిమాలో అదరగొట్టేశారు. నెక్స్ట్ 'శ్రేయ' ఈ సినిమాలో యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా చాలా అంటే చాలా బావుంటది. 'నీలో' అనే ఒక క్యారెక్టరు అంటే దాంట్లో ఒక చిలిపితనం ఉంటది. సో, అది పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేసింది శ్రేయ. దాని తర్వాత చిన్నప్పుడు ఈ అమ్మాయి ఎంత అందంగుందంటే నాకు నిజంగా అప్పుడు అర్థం అవ్వలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది. నెక్స్ట్ 'షఫీ' ఈ సినిమా సర్ప్రైజ్ ప్యాకేజ్ అయితే 'షఫీ' ఇందాకడ చెప్పినట్టు అది మీ అమ్మ కాదురా! మా అమ్మ. చిన్నప్పుడు నుండి నువ్వంటే నాకు అసహ్యం. ఎందుకో తెలుసా? అని అట్లా చెప్తూ ఉంటాడు గదా! సో, బట్ యాహ్! సో కన్విన్సింగ్. ఆయన స్టెప్ బ్రదర్‌ని హేట్ జేసిన ఒక మనిషి అదంతా యాహ్! స్టెప్ బ్రదర్ జేసినట్టు లైక్ హి హేట్స్ హిస్ స్టెప్ బ్రదర్ అనమాట. దాని తర్వాత ఈ సినిమాలో విలన్స్‌గా నటించిన ప్రదీప్ రావత్ అండ్ నరేంద్ర జాకి దేర్ ఓకే. జనరల్‌గా రాజమౌళి గారు సినిమాల్లో విలన్స్ హీరో కంటే ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉంటారు. ఇదొక్కటే టెక్నికల్లీ ఈ సినిమాలో ఓన్లీ నరేంద్ర జా ఉంటారు. ఎందుకంటే అప్పటి వరకు ప్రభాస్ చాలా రిజర్వ్డ్‌గా ఉంటారు గదా! కానీ 'జై' అని లేచిన తర్వాత ఒక్కడు గూడా లేడు. అందరిని నరకపార దొబ్బుతాడు. నెక్స్ట్ అయితే 'ఛత్రపతి శేఖర్' ఈ సినిమా ఆఫ్‌కోర్స్ ఆయన బ్రేక్ త్రూ మూవీ. ఎందుకంటే లిటరల్లీ ఆయన పేరు 'ఛత్రపతి శేఖర్.' సో, ఆయన ఎమోషనల్ పెర్ఫార్మన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రభాస్‌తో ఉండే సీన్సు అదొక ట్రేడ్ మార్క్ అయింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రాజమౌళి గారి సినిమాల్లో ఆయనున్నారు. మోస్ట్ రీసెంట్‌గా 'ట్రిపుల్ ఆర్‌లో.' సో యాహ్! హి వాస్ సూపర్. 'సుప్రీత్' యాస్ కాట్‌రాజ్ చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే అంత క్రూరంగా, అంత కన్విన్సింగ్‌గా చేశారు గుండాగా. అండ్ దెన్ 'అజయ్, కమల్ కామరాజు' ఆ ఫ్రెండ్ గ్యాంగ్ అంతా వాళ్ళైతే ఉన్నారు. ఈ సినిమాలో 'కోట' గారు ఉంటారు. ఒక చిన్న రోల్‌లో ఐ థింక్ ఒక రాజకీయ నాయకుడుగా చాలా బాగా చేశారు. అండ్ దెన్ ఈ సినిమాలో నేను మెన్షన్ చేయకపోతే జనాలు నన్ను కొడతారు గానీ
వేణుమాధవ్ ఈ సినిమాల్లో పగలబడి నవ్వుకుంటావురా! ఆ సీను, ఆ 'ఛత్రపతి' స్పూఫ్ సారీ, ఆ 'అపరిచితుడు' స్పూఫ్ ఉంటది గదా! దాని తర్వాత ఐ థింక్ కొన్నుంటాయి గదా! ఈ సినిమాలో షిట్, షిట్, షిట్ అని ఒక మీమ్ అయింది గదా! అదే ఇది ఈ సినిమా నుండే. ఐ థింక్ అది వేరే సినిమా గదా! లేదు, ఒక సీన్ దగ్గరికెళ్ళి ప్రభాస్‌ని బెదిరించడానికి ప్రయత్నం చేస్తాడు. లిటరల్లీ ఒక చెట్టుకి, ఒక ముక్కకున్న తేడా ఉంటది. వేణుమాధవ్ గారు ఇంతుంటారు. ప్రభాస్ గారు ఈ లెవెల్‌లో ఉంటారు. మన 'దూకుడు' సినిమాలో చెప్పినట్లాగా నీ హైట్ ఏంటి? నా హైట్ ఏంటి? ఎదవ పిట్ట మొహం యేసుకొని పైనుండి చూసావంటే ఇలా భూమి మీద భూమి మీద జానకి గూడా ఇంత లేవే, పైనుండి నన్ను చూడాలంటే ఇలా చూడాలి అని చెప్తాడు కదా! లిటరల్లీ ఆ సీనే ఉంటది. బట్ ఆ అపరిచితుడు స్పూఫ్ అయితే నువ్వు పగలబడి నవ్వుకుంటావు. సో, గ్రేట్ రాజమౌళి గారు. ఇప్పుడు రైటింగ్, డైరెక్షన్ సంగతానికొస్తే, ఇప్పుడు ఇందాకడ చెప్పినట్టు ఈ సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే, ఒక ఒక ఆయనుంటారు. ఆయన ఆయన పోగొట్టుకున్న వాళ్ళ అమ్మగారి కోసం, ఆయన కోసం లైక్ ప్రయత్నిస్తూ ఆయన కోసం వెతుకుతూ ఉంటారనమాట. తేడా ఏంటంటే, ఆయన ఒక పెద్ద డాన్ అవుతాడు. అండ్ ఆమెకి ఈ సినిమాలు అంటే ఆమెకి లైక్ ఇప్పుడు పెద్దయిన తర్వాత వాడు ఎలా ఉంటాడనేది ఆయనకి తెలీదు. సో, వాళ్ళిద్దరూ ఒకరు ఒకరిని వాళ్ళిద్దరూ ఎట్లా కలుస్తారనేది ఇది సినిమా కథ. సో, ఇది ఒక ఔట్ అండ్ ఔట్ రాజమౌళి మూవీ. బికాజ్ ఆయన మాస్టర్ ఆఫ్ యాక్షన్ ప్లస్ ఎమోషన్స్. ఎమోషన్స్ లేకుండా యాక్షన్ ఉండదు. యాక్షన్ లేకుండా ఎమోషన్స్ ఉండదు. అండ్ రైటింగ్ అయితే ఎక్సలెంట్‌గుంటది ఫర్ ద మోస్ట్ పార్ట్. కానీ ఈ సినిమా నాకేమనిపిస్తదంటే, ఒక్క టికెట్‌గా 2 సినిమాలు చూసేది. 2 సినిమాలు చూసినట్టు. ఎందుకంటే, బిగినింగ్ అయితే ఆ మొత్తం 'రాస్ బిహారీ' ఉంటది గదా! వాడు స్లేవ్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ జేయడం, వాడి దందా కోసం. దాని తర్వాత ఈ సినిమా థీమ్ అండ్ సినిమాటిక్ టేక్ ఏందంటే, ఇది చాలా సినిమాల్లో ఉంటది. అండ్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ అన్ని రాజమౌళి సినిమాల్లో ఈ థీమ్ ఉంటది. అదేంటంటే ఒప్రెసర్ వర్సస్ ది ఒప్రెస్డ్. సో, ఒకడుంటాడు. వాడు జనాల్ని ఒప్రెస్ జేస్తూ ఉంటాడు. కానీ దాంట్లో అన్నీ ఒకడుంటాడు. వాడు జై అని లేస్తాడనమాట. జై అని లేచిన తర్వాత వాడిని చంపిన తర్వాత ఓకే, వీడు మన నాయకుడు అని జెప్పి వాళ్ళందరూ వాడి సైడ్‌కి షిఫ్ట్ అయిపోతారు. జస్ట్ ఏంటంటే నువ్వు ఒకరిని హింస పెట్టిన తర్వాత ఒక్కసారి అధికారం ఆ ఒప్రెస్డ్ వాళ్ళకి చేతుల్లో దిగితే ఇంకంతే. వాళ్ళే మొత్తం జేస్తారనమాట. సో, ఈ సినిమాల్లో మీరు గమనిస్తే ప్రభాస్ ఈ సినిమాల్లో ఒక ఒక అగ్నిపర్వతం లాంటోడు. అంటే ఆ క్షణం కోసం ఎదురు జూస్తూ ఉంటాడు. అరే! నేను ఎప్పుడు రావాలా? ఎప్పుడు రావాలా? దాని తర్వాత కాటరాజు సీనుని హర్ట్ జేసినప్పుడు అప్పుడు లిటరల్లీ వాడు ఎక్స్‌ప్లోడ్ అవుతాడు. ఇంకంతే వాడు నరకపారు దూకుతాడు. దాని తర్వాత ఈ ఈ సినిమా ఉంటది గదా! ఆ మొత్తం 20 నిమిషాల సీక్వెన్స్ ఏదైతుందో ఆహ్ అది అమాంగ్ ది గ్రేటెస్ట్ సీక్వెన్సెస్ నాకైతే తెలుగు సినిమా హిస్టరీలో. అండ్ నేను ఇంకోటి చెప్తా. నా పర్సనల్ ఫీలింగ్ ఏందంటే, ఇది ఎంతవరకు అగ్రీ చేస్తారో లేదో దీనికి కూడా రీజనింగ్ ఇస్తాను. 'ఛత్రపతి ఇంటర్వల్ బ్యాంకు' నా దృష్టిలో అయితే తెలుగు సినిమా చరిత్రలో గ్రేటెస్ట్ ఇంటర్వల్ బ్యాంక్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది 'బాహుబలి 2' అంటారు. దాని తర్వాత చాలామంది 'బాహుబలి' అంటారు. దాని తర్వాత 'ఆర్ఆర్ఆర్' అంటారు. కొంతమంది 'ఈగ' అంటారు. ఎందుకంటే అటువంటి ఇంటర్వల్ బ్యాంకు నీ జీవితంలో అప్పటి వరకు నువ్వు చూసుండవు. అండ్ ఆ ఇంటర్వల్ దాని తర్వాత మన 'సింహాద్రి' సినిమాలో 'సింగమలై' ఇంటర్వల్ ఉంటది గదా! అది కూడా చాలా బావుంటది. కానీ ఇటువంటి ఒక ఇంటర్వల్‌లు నీకు గుర్తుండిపోయే ఒక ఇంటర్వల్, ఆ లెవెల్ ఆఫ్ హై అంత మెమరబుల్‌గా ఉండే ఒక ఇంటర్వల్ బ్యాగు నా జీవితంలో అస్సలు జూడలేదు. అది 2005లో జూస్తే నువ్వు లిటరల్లీ యూట్యూబ్‌కెళ్తే నువ్వు 'ఛత్రపతి' సినిమా కొట్టు. ఇంటర్వల్‌కెళ్తే నీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆ మొత్తం సీక్వెన్స్ ఏదైతుందో, బీజీఎం, లైటింగ్ ఏదైతుందో, ఎస్పెషల్లీ డైలాగ్స్, ప్రభాస్ పెర్ఫార్మన్స్, ఆ సీన్‌లో ఉండే ఇంటెన్సిటీ నీకు అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ తెప్పిస్తది. లిటరల్లీ అది ఎంత మాస్టర్ పీస్ సీక్వెన్స్ అంటే అంత మాస్టర్ పీస్ సీక్వెన్స్. ఇంకోటి రాజమౌళి గారి స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్వల్ బ్యాంగ్స్. బట్ నాకైతే ఇదే బెస్ట్. మొత్తం టాలీవుడ్ చరిత్రలో ఇది ఒక నిలిచిపోతది. ఇదే నా ఫేవరెట్ అన్నిట్లికంటే. అసలు ఆ సీన్ ఎన్ని సార్లు జూసినా అదే ఫీలింగొస్తది. అంతే. సో, ఇంకోటి ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా బావుంటది. అండ్ దెన్ ఈ సినిమా కేవలం నువ్వొక గంటన్నర తీస్తే, నువ్వు సినిమా అంత అక్కడితోనే ఎండ్ చేస్తే, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతది. నువ్వు సాటిస్ఫై అవుతావు. కానీ ఈ సినిమా కథేంటి? వాడు వీడిని చంపడం గాదు. వాడు అమ్మగారితో రీయునైట్ చేయడం. సో, ఇంకా అది మొత్తం సెకండ్ హాఫ్ ఉంటది.
అండ్ దీని వలన నీకు ఆ ఇంటర్వల్ బ్యాంగ్ ఇచ్చే ఒక హై ఏదైతే ఉందో, అల్టిమేట్ హై, దాని తర్వాత వచ్చే అంటే అదిచ్చే ఒక హై, దాని తర్వాత ఏదొచ్చినా సరే, ఆ స్టాండర్డ్‌ని మ్యాచ్ చేయలేకపోతది. దాని తర్వాత సెకండ్ హాఫు అంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళిద్దరు కలవాలి గదా! దాని మొత్తం పాయింట్ అదే. చాలా మెలో డ్రామాటిక్‌గా ఎళ్తది. అండ్ దెన్ నీకనిపిస్తది. ఓకే. మాకు ఇంటర్వల్ అంటే ఇంకొక సీన్ పండుతదా లేదా అనే ఒక డౌట్‌లో ఎళ్తుంటే, అప్పుడు నువ్వు కోసం ఎదురు జూస్తావు. ఓకే. ఇది ఎప్పుడైపోతది. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ లవ్ ట్రాక్ కొంచెం ఆడ్‌గుంటది. అంటే రాజమౌళి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పాడు. కానీ ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పినట్టు ప్రభాస్ ఫస్ట్ శ్రేయ అనుకుంటదంటే ఈడేదో నేనొక ప్రాస్టిట్యూట్ నాతో పడుకోనికి ఒక ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. దాని తర్వాత వేణుమాధవ్ కామెడీ గూడా ఉంటది. వచ్చి నేను నీళ్ళుని రేప్ చేస్తానని జెప్తారు. ఇది గూడా మంచిగా అంత టేస్ట్ లేదు. దాని తర్వాత షార్క్ ఫైట్ అంతగా లేదు. గ్రాఫిక్స్ ఇవన్నీ మైనస్ పాయింట్లు. కానీ ఇవన్నీ రాజమౌళి గారే జెప్పారు. ఆ మొత్తం దాంట్లో. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ ఉంది గదా! అంటే అదే జెప్తున్నానండి. ఫస్ట్ హాఫ్ ఎంత బావుంటదంటే, ఆ మొత్తం 20 నిమిషాల సీక్వెన్స్ అంటే, కాట్‌రాజ్ ఫైట్, ఇంటర్వల్ బ్యాంగ్ ఏదైతే ఉందో, అది అల్టిమేట్ అసలు. సో, ఆ ఫస్ట్ హాఫ్ నీకిచ్చే ఒక హై, సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఆ ఇంటెన్సిటీ లేకపోతే ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో, అది మెయింటైన్ చేయలేకపోయాడు. సో, బట్ ఆ సినిమా యూ నో సినిమా అలాంటిది. అండ్ దెన్ సినిమా క్లైమాక్స్‌కొచ్చేసరికి ప్రభాస్ ఆయన అమ్మగారిని కలిసినప్పుడు, ఆయన కాల్చినప్పుడు దాని తర్వాత చెప్తాడు గదా! "ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పునమ్మా" అని చెప్పిన తర్వాత నిజంగా నీకు కంటి నుండి కన్నీళ్లొస్తాయి. అంత ఎమోషనల్‌గా ఉంటది. సో, ఓవరాల్‌గా జెప్పాలంటే 'ఛత్రపతి' కేవలం ఆ ఫస్ట్ హాఫ్‌కి పర్ఫెక్ట్‌గున్న ఒక సినిమా. కానీ సెకండ్ హాఫ్ అంత సేమ్ లెవెల్‌గా లేకపోవడం వలన సినిమా లైక్ ఏదో అవుతది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇందాకడ చెప్పినట్టు ఎంతైనా సరే ఇప్పుడు మనం సినిమాలు ఎందుకు జూస్తాం? అరే! ఈ బొక్క బాలేదా? అట్లా గాదు. సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్. సో, నీకు 18 ఇయర్స్ తర్వాత ఏదున్నా సరే సినిమా ఇంకా ఎంటర్‌టైనింగ్ ఉంది. చాలా మంచి పేసింగ్ ఉంది. అండ్ ఇందాకడ చెప్పినట్టు ఇది ఒక రాజమౌళి మార్క్ ఫిల్మ్ విత్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ అండ్ ఎమోషన్స్. నీకన్నీ ఉంటాయి సినిమాల్లో. సో, ఆ రకంగా చూస్తే 'ఛత్రపతి' ఇట్స్ స్టిల్ ఎ గుడ్ వాచ్ ఈవెన్ టుడే. సో, దట్స్ అబౌట్ ద రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే మనం మ్యూజిక్ అండ్ బీజీఎం గురించి మాట్లాడాలి. పాటలైతే ఓకే. ఈ సినిమాకి బీజీఎం కొట్టినటువంటి ఆఫ్‌కోర్స్ మన కీరవాణి గారు. కీరవాణి గారికి వైలెన్స్ అంటే చాలా ఇష్టం. సో, మీరు గమనిస్తే ఈ సినిమాలో వైలెన్స్ అనేదే చాలా ఎక్కువుంటాయి. ఆహ్, అండ్ ఇందాక రాజమౌళి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌లో చెప్పారు. ఈ సినిమా లైక్ వేరే సినిమాల కంటే పాటలంతా బాలేదు. దాంట్లో నేను కూడా అగ్రీ చేస్తా. 'ఛత్రపతి' వన్ ఆఫ్ ద వీకర్ ఆల్బమ్స్ రాజమౌళి కెరియర్‌లో. బట్ నాకు నచ్చిన పాటలైతే చెప్తాను. ఆహ్, 'నల్లనివన్నీ' ఒక సూపర్ పాట. దాని తర్వాత 'అగ్నిస్ఖలన' అసలు 'అగ్నిస్ఖలన' అది ఒక అంటే అందరికి తెలిసిన విషయమే. 'అగ్నిస్ఖలన' ఇట్స్ కాపీడ్ సాంగ్ ఫ్రమ్ ద వీడియో గేమ్ 'మిస్ట్ 4 రెవల్యూషన్' అది 2004లో వచ్చింది. బట్ సో, ఆ థీమ్ సాంగ్ గుర్తుంది అందరికి. నా ఫేవరెట్ సాంగ్ అయితే 'ఏ వచ్చి బీ5 వాలే' పాటలో అర్థం పర్థం ఉండదు. కానీ బీట్ గాని, కంపోజిషన్ గాని చాలా క్యాచీగా ఉంటది. అండ్ ఆఫ్‌కోర్స్ ఆ పాట కొరియోగ్రాఫ్ చేసింది మన రాఘవ లారెన్స్. ప్రభాస్ డాన్సెస్ కూడా చాలా బావుంటాయి దాంట్లో. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థాట్. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'గుండు సూది'. 'గుండు సూది' నీకు సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు పెద్దయిన తర్వాత నువ్వు ఆ పాట అర్థం చేసుకుంటావు. సో, ఇఫ్ యూ నో, యూ నో. దాని గురించి ఎక్కువ చెప్పను. బికాజ్ ఇది మా పాడ్‌కాస్ట్ 18+ కాదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. బట్ 'గుండె సూద్' అయితే అది అమ్మో! అదో రకమైన డబుల్ మీనింగ్ సాంగ్. బట్ ఈ సినిమాలో 7 పాటలుంటాయి. 'ఏ వచ్చి బీపై వాలే', 'అగ్నిస్ఖలన', 'సుమ్మ మసూరియ', ఆహ్ 'సుమమ సూర్య', 'నల్లని మన్నెల తింటివారా', 'గుండు సూది' అండ్ 'గలగల గల'. 'ఏ వచ్చి బీపై వాలే', 'సుమమ సూర్య', 'గుండు సూది', 'గలగల' రాసింది చంద్రబోస్ గారు. 'అగ్నిస్ఖలన' అండ్ 'మన్నెల తింటివార' రాసింది ఆహ్, శివశక్తి దత్త గారు. అండ్ దెన్ 'నల్లని రాసింది మన వేటూరి సుందరరామూర్తి గారు. సో, ఈ సినిమాలో 7 పాటలుంటాయన్నమాట. ఆఫ్‌కోర్స్ ఆల్ ఆఫ్ దెమ్ కంపోజ్డ్ బై మరొకసారి ఎంఎం కీరవాణి. ఆ బీజీఎం గురించి చెప్పాలంటే, ఇంటర్వల్ అండ్ దెన్ ఫస్ట్ ఫైట్ ఉంటది కదా! 'కాట్‌రాజ్‌తో'
అదైతే అల్టిమేట్. దాని తర్వాత ఎనకాల ఐ థింక్ ఏదో ఒక ట్రంపెట్స్ ఒస్తాయి క్లైమాక్స్‌లో వాళ్ళిద్దరు కలిసినప్పుడు. బీజీఎంఏ నీకు సినిమాగా గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. సో, ఫుల్ క్రెడిట్ టు కీరవాణి గారు. ఈ సినిమాల్లో ఐటెమ్ సాంగ్ కూడా ఉంటది 'ఆర్తి అగర్వాల్‌తో' కదా! అండ్ ఇది ఇంకో యూజ్‌లెస్ ఫ్యాక్టు. సెకండ్ కాంబో 'ప్రభాస్ అండ్ ఆర్తి అగర్వాల్' ఆఫ్టర్ 'అడవి రాముడు.' సో, ఆ సినిమాలో ఆర్తి అగర్వాల్ ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ చేసింది ఫీమేల్ లీడ్‌గా. సో, థట్ ఈస్ దట్. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై 'కేకే సెంథిల్ కుమార్' అమేజింగ్. అసలు ఈ సినిమా లైటింగ్ అండ్ దాని గురించి వేరే ఇంటర్వ్యూ ఉంటది. అది తీద్దాం అనుకున్నాను గానీ, అది ఎక్కువ ఎక్కువ లెంగ్తీ ఎక్కువ లెంగ్తీ అయిపోయేసరికి నేను వద్దనుకున్నాను. ఆ ఇంటర్వెల్ సీన్ అయితే టేకింగ్ అండ్ విజువల్స్ అయితే పీక్స్‌లో ఉంటాయి. పీక్స్ అంటే పీక్స్. అంటే ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అని నేనేం అనను గానీ, బికాజ్ ఇది చాలా పాత సినిమా అండ్ అదే లైక్ హెచ్‌డీ కాపీ గూడా ఉంటది. బట్ అది వేరే విషయం. విజువల్స్ డెఫినెట్‌లీ చాలా గ్రాండ్‌గుంటాయి. అండ్ ఇట్ సెట్ ద ప్రెసిడెంట్ అనమాట. సెథిల్ కుమార్ గారి ఆ సినిమాటోగ్రాఫిక్ స్టైల్ అండ్ విజన్ ఏదైతే ఉందో ఇట్ సెట్ ద ప్రెసిడెంట్ అనమాట. బట్ యాహ్! ఇంటర్వల్ సీక్వెన్స్ అయితే దాని తర్వాత కాలనీ సెట్ అయితే, దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో ఏదైతే ఉన్నాయో అండ్ అంటే సినిమాటోగ్రఫీ సంగతానికొస్తే ఇట్ ఈస్ ఔట్ అండ్ ఔట్ సెంథిల్ కుమార్ మూవీ. అంటే నీకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ డిస్క్రైబ్ చేయాలంటే జస్ట్ గ్రాండ్. సో, ఇది 2005లో వచ్చింది కాబట్టి నీకు కూడా అదే ఫీలింగ్ ఇస్తది. సో, విజువల్స్ చాలా గ్రాండ్‌గుంటాయి. సో, ఇట్స్ సూపర్. ఎడిటింగ్ బై కోటగిరి వెంకటేశ్వరరావు. సూపర్‌గుంటది. ఎక్సలెంట్‌గుంటది. ఎందుకంటే సినిమాకి సెకండ్ హాఫ్ ఎట్లున్నా సరే, సినిమాకి మాత్రం మంచి పేసింగ్ ఉంటది. నీకెక్కడ బోర్ కొట్టదు. సో, ఐ వుడ్ గో విత్ దట్. డైలాగ్స్ బై 'ఎం రత్నం' ఆర్ క్లాసిక్. ఇందాకడ చెప్పినట్టు మా ఫేవరెట్ ఏందంటే, వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే ఇంకెవడైనా నా అమ్మ మొగుడు అధికారం కోసం ఎగబడితే, దాని తర్వాత అప్పలనాయుడు దాదాగిరి చేసినా, గుండాగిరి చేసినా, గ్రూపులతో వచ్చినా, గ్రూపులతో కొట్టడానికొచ్చినా, కెరటాలకొచ్చినా ఆహ్, పోర్ట్‌కి శవాలెత్తుతాయి. పోర్ట్‌కి ఏదో చెప్తాడు కదా! దాని తర్వాత ఒక్క అడుగు ఇది పోర్ట్ ఏరియా. నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇన్నాళ్ళు గండి గడిచాం, గుండు గడిచాం. ఆ కన్నీళ్ళిప్పుడు మండాయి. ఎవడైనొస్తే మాడి మసైపోతాడు. దాని తర్వాత ఇంకోటుంటది గదా! చాలు! చాలు. ఆ డైలాగ్ గూడా ఉంటది గదా! సో, అయ్యే. దాని తర్వాత ఇందాకడ చెప్పినట్టు ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మ. దాని తర్వాత షఫీ డైలాగ్ ఇంకొకసారి చెప్పాలంటే, అది మీ అమ్మ కాదురా! మా అమ్మ అని చెప్తూ ఉంటాడు కదా! సో, చిన్నప్పుడు నువ్వంటే నాకు అసహ్యం అని అట్లా చెప్తూ ఉంటాడు కదా! సో, డైలాగ్స్ 'యమరత్నం' ఆర్ క్లాసిక్. దాని తర్వాత వేణుమాధవ్‌కి రాసిన డైలాగ్స్ లంచం, 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 లంచం తిరిగితే లంచం, వెరిగితే లంచం, 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 లంచం అని చెప్తూ ఉంటాడు కదా! అపరిచితుడు స్పూఫ్‌లో. పగలబడి నవ్వుకుంటాం. బట్ యాహ్! ఈ సినిమాలో డైలాగులు దే ఆర్ సూపర్. సో, ఫుల్ క్రెడిట్ టు 'ఎం రత్నం' గారు. ఇప్పుడు ఫైట్స్ సంగతానికొస్తే ఫైట్స్ బై పీటర్ హైన్స్ ఈ సినిమాలో మాస్టర్ అయ్యా. ఆ కాట్‌రాజ్ ఫైటు అండ్ దెన్ ఇంటర్వల్ ఫైట్ అయితే బెస్ట్ ఫైట్ అసలు. అది అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ అది. క్లైమాక్స్ ఫైట్ గూడా బావుంటది. ఒక సూపర్బ్ ఎమోషన్స్. కానీ ఏదైనా సరే ఆ ఇంటర్వల్ ఫైట్ అయి ఆ ఇంటర్వల్ ఫైట్ ఆ ఇంటర్వల్ ఫైటే నేను దాని గురించి ఒక మొత్తం పాడ్‌కాస్ట్ జేయొచ్చనిపిస్తది. నాకంత ఇష్టం ఆ ఫైటు. అసలు కోరియోగ్రఫీ అది మొత్తం జస్ట్ నీకు ఇందాకడ చెప్పినట్టు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమా రా 'పూనకల్ లోడింగు' 'వాల్తేరు వీరయ్యలో' నాకు ఒక్క పూనకలు గూడా కనిపించలేదు. ఈ సినిమాలో అయితే నీకు పూనకాలొస్తది. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. సో, ఫైట్స్ అయితే దే ఆర్ అబ్సల్యూట్‌లీ సూపర్. ఫైట్స్ ఆర్ ఇందాకడ సింటిలేటింగ్ అనొచ్చు, ఇదనొచ్చు. అంటే జనాలకి తెలియలేని పదాలు ఎందుకు వాడడం అనేది అందరికి అర్థమయ్యేలా చెప్పాలి గదా! సో, ఫైట్స్ ఆర్ ఎలా జెప్పాలి? యాహ్! ఫైట్స్ ఆర్ సూపర్బ్‌లీ కోరియోగ్రాఫ్డ్. దే ఆర్ ఎక్సలెంట్. సో, ఫుల్ క్రెడిట్ టు పీటర్ హైన్స్. సో, దీన్ని మొత్తం ర్యాప్ జేయాలంటే ఇందాకడ జెప్పినట్టు 'ఛత్రపతి' అనే ఒక సినిమా ఇట్ స్టిల్ లివ్స్ అప్. ఇట్స్ వెరీ వెల్ డన్. ఇందాకడ చెప్పినట్టు ఫస్ట్ కాంబో రాజమౌళి అండ్ ప్రభాస్. ఎమోషన్స్ బావుంటాయి. యాక్షన్ బావుంటది. అండ్ ముఖ్యంగా కథ బావుంటది. జస్ట్ ఆ ఫస్ట్ హాఫ్ ఇచ్చే హై
సెకండ్ హాఫ్‌లో ఇవ్వలేకపోవడం వలన నీకు సినిమా కొంచెం అటు ఇటుగా ఉంటది గాబట్టి, మంచి పేసింగ్‌తో, మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో అండ్ ముఖ్యంగా 'ప్రభాస్' పెర్ఫార్మన్స్‌తో, 'భానుప్రియ' గారి పెర్ఫార్మన్స్‌తో, 'షఫీ' గారి పెర్ఫార్మన్స్‌తో, బీజీఎంతో సహా, ఫైట్‌లతో సహా, సినిమాటోగ్రఫీతో సహా, ఆర్ట్ డైరెక్షన్‌తో సహా అన్నీ బాగుండడం వలన 'ఛత్రపతి' అనే ఒక సినిమా మీరు ఖచ్చితంగా మరొకసారి చూడండి. నేను ఇందాకడ చెప్పినట్టు ఆ ఇంటర్వల్ సీన్ అయితే లిటరల్లీ 'రాజమౌళి' గారికి గుడి కట్టొచ్చు. అది ద బెస్ట్ సీన్ ఇన్ ద ఫిల్మ్. బట్ యాహ్! ఫస్ట్ హాఫ్ ఇచ్చే హై సెకండ్ హాఫ్ ఇవ్వలేకపోతది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే 'ఛత్రపతి' ఒక ఎంటర్‌టైనింగ్ సినిమా. మీరు చూడొచ్చు. మరొక్కసారి చూడండి. నాకు నచ్చింది. అండ్ మొత్తానికి దీన్ని మేము ర్యాప్ కొడుతున్నాం. అండ్ మా నెక్స్ట్ ఎపిసోడ్ అంటే నేనొకటే చెప్తానండి. చాలా ఎంటర్‌టైనింగ్ ఉన్న ఒక ఎపిసోడ్. మరొకసారి ఒక మూవీ డిస్కషన్. నా మంచి మిత్రుడు వస్తున్నాడు. మేమిద్దరు మళ్ళీ ఇంకో మల్టీ స్టారర్ వచ్చింది మన కాంబినేషన్‌లో. ఆ సినిమా పేరేంటో నేను చెప్పను గానీ, నేనొకటే జెప్తాను. ఈ సినిమాలో వెంకటేష్ గారుంటారు. అండ్ బ్రహ్మానందం గారుంటారు. వాళ్ళిద్దరూ అదెలా జెప్పాలంటే సింపుల్ ఒకటే ఒక డైలాగ్ జెప్తా. ఆహ్, "నీ టాలెంట్ ఏంటంటే వెంట్రుక లాగడానికి ఇంత దూరం వచ్చావా?" అని ఒక డైలాగ్ ఉంటది. సో, అదే మన నెక్స్ట్ ఎపిసోడ్. మీ అందరికీ నచ్చుతదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే. టేక్ కేర్. బై బై.